మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం బుల్డోజర్ నడిపించిందని, పేదల నుండి పనిచేసే హక్కును లాగేసుకున్నారని మీరు కాంగ్రెస్ నాయకుల మాటల్లో లేదా వారి సోషల్ మీడియా ప్రచారాల్లో ఖచ్చితంగా వినే ఉంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. నిజంగానే అలా జరుగుతుంటే పని చేసే హక్కును ఎందుకు పెంచుతారు? గతంలో ఉపాధి హామీ కింద 100 రోజుల పని లభించేది. కానీ బీబీజీ రామ్జీతో 125 రోజులకు పెంచారు. గతంలో ఉపాధి హామీ వేతనాలు వారాల తరబడి, నెలల తరబడి నిలిచిపోయేవి. అయితే బీబీజీ రామ్జీతో ప్రతి వారం వేతనాల చెల్లింపు జరిగేలా వ్యవస్థను రూపొందించారు. అదే విధంగా బయోమెట్రిక్ హాజరు ద్వారా పని మరియు వేతనాల యొక్క ఖచ్చితమైన రికార్డులు తయారవుతాయి. ఏఐ ఆధారిత పర్యవేక్షణ ద్వారా చెల్లింపుల్లో జాప్యం లేదా అక్రమాలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. అంటే ఉపాధి పెరిగింది, చెల్లింపులు మెరుగుపడ్డాయి మరియు వ్యవస్థ మరింత పారదర్శకంగా మారింది. మరి కూలీలకు ఎక్కువ పని దొరుకుతున్నప్పుడు, సమయానికి వేతనాలు అందుతున్నప్పుడు బీబీజీ రామ్జీ పేరు పట్ల కాంగ్రెస్ కు ఎందుకు అభ్యంతరం? కేవలం ఈ పథకానికి ప్రభు శ్రీరాముడి పేరు పెట్టారనే కారణం చేతనేనా?